లీటర్ల పాలని సేకరించేవాళ్ళు. కానీ వాళ్ళను కూడా భయపెట్టి ఈ రోజున వాళ్ళను కూడా ఆప్ చేయించేశారు. జగన్ మాట్లాడే క్లాస్ వారు ఇక్కడ సగటు మనిషి ఆడపడుచులు పుట్టే జగన్, నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కే లేదు. శ్రీజ డైట్ ని సమూలంగా నాశనం చేసిన నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. మీకు ఒకటే చెప్పి ముగిస్తాం. మనకు ఉపాధి అవకాశాలు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. పరిశ్రమలు రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. నేను మీకు మాటిస్తున్నా, ఏ హామీలు మనకి అందుబాటులో లేకపోయినా జరగకపోయినా నేను వచ్చి మీకు వచ్చి న్యాయం చేస్తాను. మీ గొంతు అసెంబ్లీలో వినిపిస్తాం, మీ గొంతు పార్లమెంట్లో వినిపిస్తాం. ముఖ్యంగా మనకి ఒంటిమిట్ట రామాలయం ఉంది, అన్నమాచార్యుడు ఉంది, భక్త కన్నప్ప గారు ఇళ్ళ తిరిగిన నేల ఇది. ఇలాంటి చోట మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించిన వెంటనే మనకి పర్యాటక శాఖగా కింద సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతం ఉంది, దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. దానిని నందలూరు సౌమ్యనాథ ఆలయం, సిద్ధవటం కోట, ఆ ప్రాంతంలోని బౌద్ధారామాలు, ఒంటిమిట్ట క్షేత్రం, ఇలా ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం గా డెవలప్ చేయొచ్చు. నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది. అది పిలిగ్రిమేజ్ రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. అది 100% కేంద్రం నిధులు కూర్చి ఇస్తుంది. అది ఈ రోజుకి శ్రీశైలం టెంపుల్ కి వాళ్ళు అడిగే ప్రసాద్ స్కీమ్ లో మేము ఉంటామంటే 47,44,99,000 రూపాయలు ఈ రోజున శ్రీశైలంకి ఇచ్చారు. మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించగానే మొట్టమొదటిగా మనం చేసేది ఆ ప్రసాద్ స్కీమ్ ని మన ఒంటిమిట్ట క్షేత్రానికి అప్లై చేసి చక్కటి టూరిజం డెవలప్మెంట్ సెంటర్ గా చేసుకుంటే మీ అందరికీ బోలెడు ఉపాధి అవకాశాలు వస్తాయి. మీ శక్తి, మీ బలం, ఆడబిడ్డల ప్రాణ సంరక్షణ, ఉపాధి అవకాశాలు. నేను దశాబ్దంగా ఇక్కడే తిరిగా. ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, స్ట్రగ్లింగ్ స్టార్ అని. సినిమాలోకి వచ్చి మీ అభిమానం సంపాదించడానికి సమయం పట్టింది. అలాగే ఈ రోజున పొలిటికల్ గా స్ట్రగుల్ అవుతా ఉన్న సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దశాబ్దం నుంచి దేనికోసం జెండా కింద దించు, జెండా చుట్టే టీవీకి అర్థం. ఎందుకున్నానంటే మీ భవిష్యత్తు కోసం దారి పొడవుతా ఆడబిడ్డలు ఆడపడుచులు అందరూ మద్దతు తెలుపుతా ఉన్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు, వారందరికీ నా ధన్యవాదాలు. నేను చెప్తున్నా, నిన్న విజయనగరం పోయాం, కోస్తా అంతా మొత్తం సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వస్తుంది, ఒక్క సీటు రాదు అక్కడ. మన రాయలసీమలో కూడా వైసీపీని నేలకి అంటించేయాలి, నేలకి తుడిచిపెట్టేయాలి. ఇది మీకు ధైర్యం కావాలి. దీనికి నేను మీకు ధైర్యం ఇస్తున్నా. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి, భయపడకుండా ఓటేయండి. నేను నా ప్రాణాలకి, మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తాను. బయటికి రండి, ఈ దౌర్జన్యాన్ని అరికట్టండి. జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి కింద తొక్కి పడేయండి. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన.